కోల్డ్ని కాఫ్ ఉంది కదా, మేము హోమ్ రెమెడీ యూజ్ చేస్తాము. అది నేను షేర్ చేద్దాం అనుకుంటున్నాను, ఒకరికైనా యూజ్ అవుతుంది కదా అని. మ్యాక్సిమం ఇది అందరికీ తెలిసే ఆమాకులు తీసుకోవటానికి అని చెప్పి నేను వచ్చాను, తీయటానికి అని చెప్పి. ఎక్కువగా చిన్నపిల్లలకి అనేది జలుబు అనేది కామన్ ఉంటుంది కదా, అందుకని చెప్పి మేము ఎక్కువ ఇది యూజ్ చేస్తాం. వర్క్ అవుతుంది. అది ఎలా చేయాలో నేను చూపిస్తాను. చుట్కీకి బాగా జలుబు ప్లస్ దగ్గు ఉంది. చిన్నపిల్లలకి కామన్ కదా దగ్గు, అవి ప్రతిసారి మెడిసిన్ వాడటం ఎందుకని చెప్పి మేము ఈ వామాకులతోనే వాటర్ చేయటం, లేదు అంటే వామాకులు బాగా పిండితే వాటర్ వస్తుంది, అవి పెట్టడం అలా చేస్తాము. ఒకసారి మీతో షేర్ చేసుకుంటే అది హెల్ప్ అవుతుంది మీకు అని చెప్పి నేను వీడియో చేస్తున్నాను. ఇదిగోండి, నేను ఒక 5-6 ఆకులు తీసుకుంటున్నాను. ఇదిగోండి, తీసిన ఆకుల్ని ఇలా బాగా నీటిలో కడుక్కోవాలి. కడిగిన తర్వాత ఇదిగోండి, ఇలా స్టవ్ పైన వాటర్ బాయిల్ అవుతూ ఉంటే అందులో ఈ ఆకులను వేసేసేయాలి. కొంచెం వాటర్ తీసుకోండి. ఇక్కడ 2 చిన్న పిల్లలు ఉన్నారని చెప్పి నేను ఇన్ని వాటర్ తీసుకున్నా. ఇవి ఒక 250 ml ఉంటాయి, కొంచెం తక్కువే తీసుకోండి. కొంచెం వాటర్ తీసుకొని వాళ్ళకి మిల్క్ బాటిల్లో అట్లా పట్టించేయాలి. ఇంకా చిన్నపిల్లలు అంటే మాత్రం వాళ్ళకి ఏం చేయాలంటే ఒక కాటన్ క్లాత్ తీసుకొని నలిపితే, క్లాత్లో బాగా ఇలా నలిపితే ఈ ఆకువి 2-3 చుక్కలు వస్తాయి కదా, అవి జస్ట్ 2-3 డ్రాప్స్ పిల్లలకి నోట్లో ఇలా రాసేస్తే సరిపోతుంది. కొంచెం ఏడుస్తారు, ఎందుకంటే ఆమాకులు కొంచెం ఘాటుగా ఉంటాయి కాబట్టి కొంచెం పిల్లలు స్టార్టింగ్ పెట్టగానే ఏడుస్తారు, కానీ ఏం పర్వాలేదు, తగ్గిపోతుంది. ఇలా వాటర్లో బాయిల్ చేసేసాం అనుకోండి, నార్మల్గా జలుబు అనే కాదు, దగ్గు అనే కాదు, మామూలుగా కూడా పిల్లలకి ఇలా ఇస్తే డైజెషన్కి అన్నిటికీ బాగుంటుంది. హెల్త్ పరంగా చిన్నపిల్లలకే కాదు పెద్దవాళ్ళకి కూడా ఇది బాగుంటుంది ఈ వాటర్. తాగు. తాగు తాగు. ఎలా ఉంది? కొన్ని పాడైపోయినాయి మంచి ఆకులను తీసుకోవాలి. ఇలా ఒక 3 సరిపోతాయి. ప్రతిదానికి మెడిసిన్ ఎందుకు అన్నట్టు యూజ్ చేస్తున్నాం అన్నమాట. ఇవి తమలపాకులు. చిన్నప్పుడు 3 months వరకు ఏంటంటే వాళ్ళకి హెయిర్ నార్మల్గా ఉంటుంది, పిల్లలు కూడా పడుకొని ఉంటారు కదా, ఏమి అన్నారు, కొంచెం కామ్గా ఉంటారు కదా, అప్పుడు ఏం చేస్తామంటే వీటిని పెడతాం అనమాట. దీన్ని ఇలా తలపైన పెట్టేయచ్చు. జుట్టు ఉంటే అవ్వదు, ఇప్పుడు జుట్టు పెరిగిపోయింది కాబట్టి జుట్టుకి పెట్టనియట్లేదు, అసలు అది కూడా ఉండదు, ఎందుకంటే జుట్టుకి ఇది ఇలా వచ్చేస్తూ ఉంటుంది. నార్మల్గానే ఆకుకు వెయిట్ ఉండదు, ఇంకా మనం దీన్ని కాలుస్తాం కదా, ఇంకొంచెం పలుచగా అయిపోతుంది. అది ఇలా పెట్టేసరికి అది హెయిర్ ఉందనుకోండి తేలిపోతుంది అనమాట, మన బాడీ హీట్ అనేది తీసుకోదు. అదే కనుక కొంచెం హెయిర్ చిన్నపిల్లలకి 3 months అలా ఉండే వాళ్ళకి ఏంటంటే చాలా ప్లెయిన్గా ఉంటుంది. ప్లస్ మనం చిన్నపిల్లలకి ఎక్కువ ఆయిల్ రాస్తాం కదా, ఆ ఆయిల్ కూడా జుట్టు బాగా అదింపోతుంది. అదింపోయేటప్పుడు ఇది బాడీకి టచ్ అవుతూ ఉంటుంది, సో హీట్ మొత్తం లాగేస్తుంది అనమాట. అప్పుడు మనకి జలుబు తగ్గిపోతుంది. మామూలుగా స్టవ్ పైన రాసేసి హీట్ చేసేస్తే అయిపోతుంది. కొంచెం హీట్ చేయాలి, ఎప్పుడైతే పెడతామో వాళ్ళ మీద అప్పుడు హీట్ చేయాలి. ఎక్కువ హీట్ చేయకూడదు, చాలా తక్కువ. జస్ట్ చూపిస్తాను. తమలపాకులో యాంటీసెప్టిక్ ప్రాపర్టీస్ ఎక్కువ ఉండటం వల్ల స్టమక్లో ఎక్కడన్నా పెయిన్, బాడీలో ర్యాషెస్ ఎక్కడన్నా ఉన్నా సరే తమలపాకు కొంచెం హీట్ చేసి దాన్ని పెట్టేయటం, చిన్న వాళ్ళకనే కాదు పెద్దవాళ్ళకైనా సరే ఈ రెమెడీ చాలా యూజ్ అవుతుంది. తమలపాకులకి ఆయిల్ అప్లై చేయాలి. నేను నువ్వుల నూనె యూజ్ చేస్తున్నాను, కొబ్బరి నూనె అన్నా వాడచ్చు, లేదంటే ఆముదం ఉంటుంది కదా, ఆముదం ఆయిల్ అన్నా సరే. ఎలా అప్లై చేయాలో చూపిస్తాను. కన్నా ఈ హోమ్ రెమెడీ ఒకసారి ట్రై చేసి తగ్గకపోతే అప్పుడు డాక్టర్స్ని కన్సల్ట్ అవ్వడం మంచిది. సో నార్మల్గా అయితే ఇది ఎలా యూజ్ చేస్తామో చెప్తాను మీకు. చూపించడానికి ఈజీగా ఉంటుందని నేను ప్రమిదలో తీసుకున్నా. ఇదిగోండి, ఆయిల్ని జస్ట్ కొంచెం ఈ సైడ్ ఉంటుంది కదా, ఈ సైడ్ కొంచెం అప్లై చేస్తున్నా. ఈ మొక్క నుండి తీసిన తర్వాత, లేదు అంటే షాప్లో తెచ్చుకున్నాక కొంచెం క్లీన్ చేయండి. చిన్నపిల్లలకి యూజ్ చేసేటప్పుడు మనం ఏదైనా సరే క్లీన్ చేసి పెట్టడం మంచిది.
కరోనానే కాదు, నార్మల్గా అయినా పిల్లల దగ్గరికి ఏమి ఇచ్చినా సరే కొంచెం హైజీన్గా ఉంటే మంచిది. ఇదిగోండి జస్ట్ ఇలా వేడి చేసిన తర్వాత చిన్నపిల్లలకి తలపైన ఇలా ఉంచాలి. ఇగోండి ఇలా తలపైన పెట్టేసాం అనుకోండి, వాళ్ళకి హెయిర్ ఉండదు కాబట్టి నీట్గా ఉంచుకుంటారు. ఒక 10 to 15 మినిట్స్ మనం ఇలా ఉంచితే వాళ్ళకి బాడీలో ఉన్న హీట్ అంతా పోతుంది. చాలా డిఫరెన్స్ అయితే తెలుస్తుంది. వాళ్ళకి బ్లాక్ అయిపోతుంది కదా, మొత్తం రిలీజ్ అయిపోతుంది. చిన్న పిల్లలకైతే ఇదిగోండి, చిన్న పిల్లలకి ఇక్కడ కూడా చుట్కీకి హెయిర్ ఉంటుంది కాబట్టి ఉంచదు, అసలు ఉండదు కూడా. వీళ్ళకి ఏంటంటే ఇప్పుడు ఆకిలా ఉంది కదా, వీళ్ళకి పెట్టిన తర్వాత వీళ్ళ బాడీ హీట్ మొత్తం తీసేసుకొని బ్లాక్ కలర్లోకి మారిపోతుంది ఆకు. ఇప్పుడు చుట్కీ ఏజ్లో ఉన్న వాళ్ళకి ఏం చేయాలంటే నాకు ఇక్కడ పెట్టేయాలి ఒక 10 మినిట్స్ 15 మినిట్స్ అలా, అప్పుడు తీసేసినా సరే రిజల్ట్ ఉంటుంది. అండి పిల్లలు బాడీ హీట్ తీసుకొని ఇలా అయిపోతుంది ఆకు. ఈ పార్ట్ టచ్ అయింది కాబట్టి ఈ పార్ట్ ఇలా అయింది. చిన్నపిల్లలకైతే మొత్తం నీట్గా ఉంచుకుంటారు కాబట్టి మొత్తం ఆకు మొత్తం అయిపోతుంది ఇలా. వీళ్ళు కొంచెం తెలిసి వచ్చిన ఏజ్ కదా, అసలు ఉంచలేదు. ఉంచిన పార్ట్ ఏదైతే టచ్ అయింది ఆ పార్ట్ ఇలా అయింది.